మేమేం నిర్ణయించుకున్నామంటే ఎప్పుడు కూడా ఒక సమస్య చిన్నది ఉన్నప్పుడు దాన్ని మనం కరెక్ట్ చేయకపోతే అది 30 సంవత్సరాల వరకు చాలా కొండంత సమస్య కూర్చుంటుంది. అది జరగకూడదు వచ్చే తరానికి. మా తరం నేను మీకు చాలా మంది తెలియకపోవచ్చు ఎందుకు నేను రాజకీయాలు ఎందుకు కంపల్షన్ గా వచ్చానంటే నేను చిన్నప్పుడు చూసిన సమస్యలు పెరిగి పెద్ద కొద్దీ పెరుగుతూ ఉన్నాయి కానీ సమస్యల పరిష్కారం రావట్లేదు. డబ్బున్న వాళ్ళు మరింత డబ్బున్న వాళ్ళు అవుతున్నారు. రాజకీయం పరిపాలన కేవలం కొంతమంది వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. పోనీ వెళ్ళిపోయిన వ్యక్తులు అందరికీ చేస్తున్నారంటే వాళ్ళు కొందరికే న్యాయం చేస్తున్నారు. అందరికీ న్యాయం జరగాలి అంటే సరికొత్త రాజకీయ వ్యవస్థలో సరికొత్త రక్తం రావాలి, కొత్త నాయకులు రావాలి. నేను కనుక అందరిలాగే పుట్టి డబ్బులు సంపాదించి పిల్లలకు కొంతమంది ఇచ్చేసి చచ్చిపోవచ్చు. ఎవడు కాదండి, ఎవడే మాట్లాడు. కానీ చిన్నప్పటి నుంచి నేను పడుతున్నా, నాకెప్పుడు వ్యక్తిగతంగా నా కష్టాలు లేవు. చిన్నప్పటి నుంచి దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను. నాకు తిండికి ఫీజులు కట్టలేకపోయామో అప్పుడప్పుడు ఒక 10 రోజులు లేదేమో స్కూల్ ఫీజులు కట్టడానికి తప్ప నా పెద్ద కష్టాలు ఎప్పుడు చూడలేదు నేను. కానీ నేను చూసిన కష్టాలు నావి కాదు, బయట నాకు కనిపించని వాళ్ళ కష్టాలు, నాకు దూరంగా ఉన్న కష్టాలు. నా కష్టాలు నన్ను లాక్కురాలి రాజకీయాల్లోకి. నాకు అవమానం జరిగితే నాకు రాజకీయాలకు రాలా. మొత్తం తెలుగు జాతికి ఆంధ్ర ప్రాంత ప్రజలకి అన్యాయం జరుగుతుంటే అది నన్ను రాజకీయాలకు తీసుకొచ్చింది. చిన్నప్పుడు నెల్లూరు జిల్లాలో నా స్నేహితుడికి జరిగిన అవమానం నుంచి మేము భారతదేశంలో అంతర్భాగం కాదా? మనం ఆంధ్రులు ద్వితీయ శ్రేణి పౌరులు తెలంగాణలో మేము భారతదేశం పౌరం కాదా? ఈ ఆవేదన, ఈ ఆక్రోశం రాజకీయ వ్యవస్థని నిలదీయాలి అన్న ఆవేదనని జనసేన పార్టీ పట్టించేలా చేసింది. ఈ రోజు నెల్లూరు జిల్లాలో ఇలా మేము ముందుకు వచ్చేలా నిలబడి మాట్లాడేలా చేసింది. విసిగిపోయాం పాడు రాజకీయ వ్యవస్థతోటి. మారాం నాయకులు, కొత్త తరానికి ప్రతినిధులుగా ఉండాలి. ఎంతసేపు వేలకొట్టే కులాలుగా, మతాలుగా, ప్రాంతాలుగా కొట్టి విడగొట్టింది చాలు. కులాల్ని కలుపుతాం, మతాల్ని కలుపుతాం.